శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అందరికీ నమస్కారం. కొన్ని గ్రహాలు కొన్ని స్థానాల్లో నీచ స్థానంలో కానీ ఉన్నప్పుడు జన్మజాతక ప్రభావము చేత మనకి చాలా నెగిటివ్ ఫలితాలు వస్తూ ఉంటాయి. అటువంటివి మా జాతకం మాకు తెలియదండి అన్న వ్యక్తులు చాలామంది ఉంటారు. అటువంటి వ్యక్తులకి మనము ఈ రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నట్టయితే మీ జాతకంలో ఆ యొక్క గ్రహం యొక్క ప్రభావం ఉందని తెలుసుకోండి. ఇవాళ మనము కేతుగ్రహం కనుక మన జాతకంలో అనుకూలంగా లేకపోతే ఎటువంటి ఇబ్బందులు కలుగుతాయి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా కేతు అనేవాడు మన జాతకంలో బాలినప్పుడు బంధుమిత్రులతో తీవ్రమైనటువంటి అవమానాన్ని కలిగిస్తాడు. ఇతరుల వల్ల మోసపోయేటువంటి తత్వం. ఇప్పుడు కనబడతాడు, మనతో బాగా మాడతాడు, పక్కకెళ్ళి మన గురించి నెగిటివ్ చెప్తాడు, లేదా కడుపునిండా అన్నం పెట్టడానికి పిలుస్తాడు, నానా రకాల మాట అనేసి నువ్వే నన్ను అన్నావు అని చెప్తూ ఉంటాడు. అంటే అనవసర బంధువైరము, వక్రబంధువైరం అంటారు దాన్ని. అంటే బంధువు వక్రీకరించి మన గురించి వాళ్ళింటికి వెళ్ళినప్పుడు మనమే తప్పు చేసినట్టుగా ప్రవర్తించి మన గురించి చెడు ప్రచారం చేస్తూ ఉంటాడు. ఇది కేతువు యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కేతువు కనుక బాలేకపోతే చాలా విరోధాలు, నమ్మినవాడు గొంతు కోసేటువంటి అవకాశం కూడా ఉంటుంది, జాగ్రత్త. అలాగే క్రూర జంతువుల వల్ల ప్రమాదం జరిగే అవకాశం. ఎగ్జాంపుల్ తేలు వల్ల కానీ, పాము వల్ల కానీ, ముఖ్యంగా పాములు ఎక్కువగా ఈ ప్రమాదం. అందుకే రైతన్నలు ఈ కేతు గ్రహం కనుక బాగాలేకపోయినట్టయితే మాత్రం పొలాల దగ్గరికి వెళ్తున్నప్పుడు, చెట్లకు వెళ్తున్నప్పుడు, కళ్ళు గీత కార్మికులు కానివ్వండి, వీళ్ళందరూ కూడా కాస్త విష జంతువుల వల్ల, తేళ్ళు, పాములు, జర్రిగొడ్డులు ఇటువంటి వాటి వల్ల, అలాగే జలగండము నీటి వల్ల ప్రమాదాన్ని పొందుకునే అవకాశాలు కలిగిస్తాడు కేతు. కేతువు తోక లాంటివాడు. రాహు తలకాయ అయితే కేతు తోక లాంటివాడు. కాబట్టి తోకతో కొడితే మనకి చర్మం లేచిపోద్ది, అంతా అట్లా కొడతాడు వీడు. కాబట్టి కేతుగ్రహం బాలేకపోయినా కేతు గణం అంటాం, గ్రహమనం కేతు గణము. ఈ కేతు గణం కనుక బాలేకపోయినా మనకి ప్రమాదాన్ని కలిగిస్తాడు, బంధువైరము. అలాగే అధికారాన్ని ఇస్తాడు. కానీ అధికారం ఇస్తే కానీ దాని గురించినటువంటి తాళాలు మన దగ్గర ఇవ్వడు. అధికారం మాత్రమే ఉంటుంది. అంటే అంటారు కదా, నైవేద్య పుష్టి సామెత ఉంది మనకి, అంతవరకే. దాన్ని అనుభవించేది ఉండదు, పోనీ పేరు గొప్ప ఊరు దిబ్బ. అధికారం మాత్రం స్వల్పాధికారమే, అలాంటిది ఇస్తాడు. ఏదో మనకి ఇప్పుడు ఈ మధ్య ఉండేది కదా, ముఖ్య అది సర్పంచ్ ఏదేమో భార్య, పెత్తనమంతా మొగుడు అనమాట. ఇలా ఉంటాయి కొన్ని పనులు. కాబట్టి ఇటువంటి స్వల్పాధికారాన్ని కూడా ఇచ్చే అవకాశం వీటి దగ్గర ఉంటుంది. అలాగే వస్తువులు పోగొట్టుకోవడం, అంటే ద్రవ్యం. ముఖ్యంగా ఇది వైశ్యులకి, అంటే కోమట్లకి ఎక్కువ జరుగుతుంది. అంటే వ్యాపారం చేసేవారికి ద్రవ్యం అంతా కూడా నష్టమైపోతుంటుంది. ఈ తరచు కూడా ఈ వంట వండే వాళ్ళకి, అంటే మనకి ఈ వంట చేసేటువంటి వ్యక్తులు ఉంటారు, క్యాటరింగ్ చేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళకి, వైశ్యులకి, అంటే కిరాణా సంబంధించినటువంటి వ్యాపారం చేసేవారికి, మార్వాడి వాళ్ళకి ద్రవ్య నష్టం, అంటే జంతువుల వల్ల, పందికొక్కుల వల్ల నష్టాన్ని పొందుకుంటాం. అలాగే రైతన్న కూడా దాచుకున్నటువంటి పంట, గోదావరి పంటను కూడా ఈ పందికొక్కులు, ఎలుకలు, లేకపోతే ఇలాంటివన్నీ కూడా అవి తరచూ ద్రవ్యాన్ని పొందుకుంటాం, లేదా వీళ్ళ చేతుల నుంచి జారిపోవడం, ద్రవ్య నష్టాన్ని పొందుకునే అవకాశం ఎక్కువ కనపడుతూ ఉంటుంది. అలాగే మానసికంగా వీళ్ళు ఎలా ఉంటారంటే, నిజంగా కేతు ఒక్కోసారి మంచివాడు. ఈ ప్రాయశ్చిత్తాల కర్మలు, నేను ఈ తప్పు చేశాను, దానికి ఏదైనా నేను తప్పుని శాప విమోచనం చేసుకోవాలి, ఏదన్నా ప్రాయశ్చిత్తం చేసుకోవాలి, వ్రతమో, హోమమో, యజ్ఞమో చేసుకోవాలి, లేదా హిమాలయాలకు వెళ్ళిపోవాలి, అక్కడ ధ్యానం చేసుకోవాలి, లేదా అరుణాచలం వెళ్ళాలి, ఎటువంటి తత్వాన్ని కలిగిస్తాడు. చాలా మంచిది. అక్కడ కేతు అనేవాడు ఇక్కడ మంచివాడు, అద్భుతమైనటువంటి. కానీ ఇంటి వాళ్ళకి కంగారు పడతారు, ఒరే ఇప్పుడు సన్యాసం అంటే ఎట్రా బాబు, పెళ్ళై 2 ఏళ్ళు అయింది నీకు, సన్యాసం అంటావు, కాశీ వెళ్ళిపోతా అంటావు, అరుణాచలం అంటావు, హిమాలయం వెళ్ళిపోతా అంటావు. కానీ ఇది భార్యతో ముడిపడినటువంటి, కుటుంబంతో ముడిపడిన వాళ్ళకి ఇది ప్రమాదం. కానీ మోక్షాన్ని పొందుకునేటువంటి తత్వాన్ని కలిగిస్తాడు కాబట్టి ఇది ఒక రకంగా మంచిదే. కానీ భౌతికమైన విషయాల్లో ఇంటిని వదిలిపెట్టిపోతా అంటే కష్టం కదండి, భార్య పిల్లల్ని. అటువంటి భావనని, అంటే నేను ఏదో ప్రాయశ్చిత్తం చేసుకోవాలి, ఇక వెళ్ళిపోవాలి, తీర్థయాత్రలు చేయాలి, అక్కడికి వెళ్ళిపోవాలి, పంచభూతాల్లో కలిసిపోవాలి, నేను ఇక ధ్యానం చేసేసుకుంటాను నేను అనేటువంటి ఒక రకమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉంటాడు. దానికి కూడా కారకుడు కేతువే. కానీ కేతు ఇక్కడ మంచి పనే. ఇది ఋషులకి, మునులకి సన్యాసి చెప్తే మంచిదే కదయ్యా. ఈ ఇహపర బంధాన్ని వదిలిపెట్టి వెళ్తూ ఉంటున్నాడు కదా, బహితికమైనటువంటి సుఖాన్ని వదిలిపెట్టి ఐహికమైనటువంటి తత్వాన్ని పెంపొందించుకుంటుంటాడు, మానసికమైనటువంటి ధ్యానాన్ని చేసుకుంటూ అంటున్నాడు, మోక్షాన్ని పొందుకుంటాడు. అతను ఒక్కడు మోక్షాన్ని పొందుకుంటే కనుక 7 తరాలు మోక్షం పొందుకుంటాయి, అంతకంటే ఏం కావాలి అని అంటారు మన యొక్క స్వామీజీలు అందరూ కూడా. అది మంచిదే. కుటుంబంతో నువ్వు కలవనప్పుడు, కుటుంబంతో బంధాలు ఏర్పరచుకున్నప్పుడు, పెళ్ళాం వచ్చే, పిల్లలు వచ్చే, వాళ్ళు ఎదుగుతున్న టైంలో నువ్వు పారిపోయి నేను తప్పని చేసుకునేట అంటే ఏదో రకమైన మానసిక ఉద్వేగాన్ని లోనవుతుంటావు అనమాట. అది కారణం. ఎందుకంటే ధన నష్టము, ద్రవ్య నష్టము, ఖర్చులు ఎక్కువవుతుంటాయి, బాధ్యతలు పెరుగుతూ ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళ దృష్టి మన మీదే ఉంటుంది.
కేతు కనుక బాగాలేకపోతే ప్రతి ఒక్క దృష్టి మన మీద నజర్ అంటారు కదా, ఆ నజర్ మన మీదనే ఉంటుంది. ఏదో రకమైనటువంటి నెగిటివ్ ఎనర్జీని 10 మంది నుంచి మనం తీసుకునే ప్రయత్నం చేస్తాం, అలా వచ్చేస్తుంది మనకి. ఇంటిని ఎప్పుడు కూడా మార్చాల్సిన అవసరం ఏర్పడుతుంది. అక్కడ బాగు చేస్తే ఇక్కడ బాగు చేయాలి, ఇక్కడ బాగు చేస్తే పైన బాగు చేయాలి, పైన బాగు చేస్తే ఫ్యాన్ ఊడిపోతుంది. అంటే ఏదో రకమైనటువంటి ఇంటికి కావాల్సిన ఖర్చులు అన్నీ జరుగుతూనే ఉంటాయి. ఒకదాని తర్వాత ఒకేసారి రావు, మళ్ళీ ఒకదాని తర్వాత ఒకటి అయిపోయే లోపల ఇంకొకటి, ఇంకో అయిపోయి ఇంకొకటి, అవన్నీ అయిపోయే లోపల ఇంటికి పైన చిల్లులు పడుతున్నాయి, మొత్తం చెత్త వేయాలి, స్లాబ్ వేయాలి. ఇటువంటి స్థితి కలిగిస్తుంటారు ఈ యొక్క కేతు గారు చేసే పని ఇదనమాట. అలాగే ఏవైనా దేవాలయం నిర్మిస్తా అని చెప్పి ప్రామిసులు చేస్తుంటాడు. దేవాలయం కట్టడానికి వచ్చినప్పుడు నీకెందుకు, దేవాలయం కట్టేసి నేను డబ్బులు ఇచ్చేస్తాను, నీకు 5 లక్షలు ఇచ్చేస్తా, లేదా 10 లక్షలు ఇచ్చేస్తా. వాగ్దాన దోషం కూడా ఏర్పడుతూ ఉంటుంది. కార్యాచరణ మంచిదే, ఆ కార్య సంకల్పం మంచిదే, కానీ నువ్వు వాగ్దానం చేస్తున్న విషయాన్ని నువ్వు మర్చిపోయి వాళ్ళ సరైనటువంటి అవసరానికి వచ్చేసరికల్లా నేను ఎప్పుడు చెప్పాను, నాకు గుర్తులేదు, నేను ఆ 10 లక్షలు ఎందుకు ఇస్తాను, దగ్గర లేవు, ఇప్పుడు డబ్బులు లేవు, నేను 2 లక్షలు ఇస్తాను, 1 లక్షలు ఇస్తాను, మాట దాట వేయడానికి ప్రయత్నం చేస్తారు. వాగ్దాన దోషం కూడా ఏర్పడుతూ ఉంటుంది. అలాగే కంటికి శుక్లాలు ఏర్పడేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అలాగే మనకి గుప్తమైనటువంటి శరీర భాగాల్లో కూడా అనారోగ్యాన్ని కలిగిస్తుంటే అర్షములలు, బగంధర లాంటి వ్యాధుల్ని, రక్తదోషమైన వ్యాధుల్ని కలిగిస్తుంటాడు. వైట్ సెల్స్ పడిపోయే అవకాశం. మీరు అప్పుడప్పుడు అంటారు, ఒకప్పుడు అన్నారు కదా, ఇప్పుడు మనకి బ్లడ్లో ప్లేట్లెట్స్ పడిపోతుంటాయని చెప్తుంటారు కదా, ఈ కేతువు బాగలేనటువంటి స్థితిలోనే ప్లేట్లెట్స్ పడిపోతుంటాయి మనకి. ఇది సైంటిస్ట్ ఇప్పుడు చెప్తున్నారు. మన జాతకంలో కేతు కనుక ప్రభావం ఇట్లా ఉంటే పసిరికలు వచ్చేస్తాయి, జాండీస్ వస్తాయంటారు కదా, పసిరికలు వచ్చేసి కడుపులో అనేకమైనటువంటి వ్యాధికారక శక్తులు ఏర్పడి మనిషిని చంపేస్తాయి. చూడడానికి చిన్నదే, జాండీస్ ఎక్కడ తగ్గిపోదు అనుకుంటారు, కానీ ప్లేట్లెట్స్ పడిపోయి జాండీస్ వచ్చేసి ఆ కిడ్నీ సంబంధ వ్యాధులు వచ్చేసి ఇలాంటి వాటి కూడా కారకుడు కేతువే. చూడడానికి కేతువు ఛాయాగ్రహమే కదా, కేతువు ఏం చేస్తాడు అనుకుంటాం మనం. ఆ కేతువు కనుక మన జన్మజాతకంలో అష్టమంలో పాపస్థానంలో ఉండి ఏ శనిగారితోనో అష్టమాధిపతితోనో వ్యయాధిపతితో కలుస్తున్నాడు అనుకో, మనకి ఇటువంటి ప్రభావాలు ఎక్కువ పడతాయి. కాబట్టి మనం కేతు గ్రహం యొక్క ప్రభావాన్ని కూడా చాలా జాగ్రత్తగా అంచనా వేసుకుంటూ, అలాగే ఈ లాటరీల మీద, ఈ షేర్ మార్కెట్ మీద ఫోకస్ చేస్తుంటాడు. ఆకస్మిక ధనం కావాలి. కేతు కూడా అంతే, ఇంకో గ్రహం కూడా ఉందో చెప్తాను మళ్ళీ ఒకసారి. ఇవాళ కేతు గ్రహం కూడా అలాంటి పర్యవసనాన్ని కలిగిస్తాడు. ఆకస్మిక ధన ప్రాప్తి కావాలి, పేరు ప్రఖ్యాతులు పొందిన తపన కూడా ఎక్కువగా ఉంటుంది. మళ్ళీ బుద్ధి అటువంటిది 10 మందికి దానం చేద్దాం, 10 మందికి పెడదాం అనేటువంటి సత్సంకల్పం కూడా ఉంటుంది. ఒక్కడే తిందాం, నేను ఒక్కడిని పబ్బం గడుపుకుంటాను, నేను ఒక్కదాన్ని అన్ని అనుభవించి అంత పని ఉండదు, నాకు వచ్చిన తర్వాత 10 మందికి పెడదామన్నటువంటి భావన కూడా, సత్సంకల్పం కూడా ఉంటుంది. కానీ విపరీతమైనటువంటి ధన వ్యామోహం, సువర్ణ వజ్రాభరణ వ్యామోహం కూడా ఎక్కువగా ఉంటుంది. అలాగే మళ్ళీ మోక్షానికి, ప్రాయశ్చిత్తాల హోమాలకి, వైరాగ్యము, ప్రపంచానికి దూరంగా ఉండాలని తపన, ఇవి కూడా ఉంటాయి. కేతువు సమ్మిళితమైనటువంటి భావాల్ని కలిగిస్తుంటాడు. అలాగే లేనిపోని వ్యక్తులతో అనవసరపు రహస్యాల్ని మాట్లాడించి కుటుంబ రహస్యాల్ని బయటకు వెల్లడిస్తాడు. అది కూడా కొంత ప్రారంభ కర్మ. కాబట్టి ఇటువంటి వ్యక్తులు తప్పకుండా మనము చేయాల్సింది ఏంటంటే మహారుద్రాభిషేకం చేయించుకోవాలి. శివనామస్మరణ చేయాలంటే శివుణ్ణి నిరంతరం పూజించాలి. ఈ యొక్క కేతు కనుక ఉన్నటువంటి సంవత్సరం పాటు నెలకొక మాస శివరాత్రి రోజున, నెలకొక మాస శివరాత్రి వస్తుంది, ఆ మాస శివరాత్రి రోజున తప్పకుండా కేతుగ్రహ ప్రీతి కొరకు మనము మహారుద్రాభిషేకం చేయించుకోవాలి. దానివల్ల మీకు ఏమవుతుంది, కేతు యొక్క ప్రభావాన్ని కట్టివేసి ఉంచుతాం. ఐహికమైనటువంటి తత్వాలని, భౌతికమైన తత్వాన్ని కంట్రోల్ చేసుకుంటూ ధనధాన్య వృద్ధిని, ఆరోగ్యాన్ని, అనుకూల దాంపత్యాన్ని, రోగము లేని శరీరాన్ని, అత్యాశ లేనటువంటి వ్యక్తిత్వాన్ని పొందుకునే ప్రయత్నం చేయవచ్చు. అలాగే ఈ యొక్క సంవత్సరం పాటు కేతువు యొక్క ప్రభావం చేసి ఇబ్బంది పడుతున్న వారందరూ కూడా, అంటే అంతర్దశ కూడా ఒకసారి ఇబ్బంది పెడుతుంది. ఏ రాహు దశలో కేతు అంతర్దశను, శుక్రుల్లో కేతు అంతర్దశను, బుధుల్లో కేతు అంతర్దశ, ఇలాంటి కేతు అంతర్దశలు కూడా మనకి ఇబ్బంది కలిగించే అవకాశం ఉంటుంది. అటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి శివనామస్మరణ, కేతుగ్రహ అష్టోత్తరాన్ని చదువుకోవడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకోగలిగే అవకాశాలు కూడా ఖచ్చితంగా ఉంటాయి. అలాగే ప్రతి శనివారం కానీ మంగళవారం కానీ, కేతువు గారికి శనివారం కానీ మంగళవారం కానీ ఉలవలు, చిట్టు ఉలవలు అంటారు వాటిని, చిట్టి ఉలవలు అంటే గోధుమ రంగుతో ఉన్న ఉలవలు కానీ, నలుపు రంగు ఉన్న ఉలవలు కానీ, రెండు మిక్స్ అయినా పర్వాలేదు, ఏమైనా ఉలవలే. నల్ల ఉలవలు, గోధుమ రంగు ఉలవలు ఉంటాయి, చిట్టి ఉలవలు అంటారు వాటిని. ఆ ఉలవల్ని ఒక రకమైనటువంటి చిత్ర వస్త్రము, అంటే రంగురంగులు ఉన్నటువంటి ఒక వస్త్రంలో, అంటే అనేక రంగుల సమ్మిళితమైనటువంటి ఒక వస్త్రాన్ని తీసుకొని, అందుకెందుకు చిత్రవర్ణం, చిత్రగంధం, చిత్రపుష్పం, చిత్రమాల్యాంబరధరం, ఛత్ర ధ్వజ పతాకాదిశోభితం, దివ్యరథ సమారూఢం, అప్రదక్షిణీకుర్వాణం. సూర్యమండలం నుంచి ఆయన సూర్యునికి ఎటువైపు ఉంటాడు, సూర్యగ్రస్తాస్త అంటే సూర్యుడి నుంచి వాయువ్య దిశలో ఉంటాడు కేతు, వాయువ్య దిశలో కేతు ఉంటాడు. ఆ కేతుగ్రహ ప్రీతి కొరకు చిత్రవస్త్రంలో ఉలవలని మనం మూటగా కట్టి
బ్రాహ్మణుడికి మంగళవారం కానీ శనివారం కానీ దానంగా ఇచ్చే ప్రయత్నం చేయాలి. ఆ దానం ఇవ్వడం వల్ల కేతుగ్రహ సంతుష్టుడవుతాడు, కేతుగణం సంతుష్టవుతుంది. అలాగే మంగళవారం కానీ శనివారం కానీ నవగ్రహ దేవాలయంలో కేతుగ్రహ ప్రీతి కొరకు తప్పకుండా మీరు తేనెతో అభిషేకం చేయండి స్వామివారికి. కేతుగణానికి తేనెతో అభిషేకం, ఆవు పాలతో అభిషేకం చేయండి. తప్పకుండా ఆయనకి ఈ ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే చాలా సుప్రసన్నుడవుతాడు. ఆ కేతుగ్రహం యొక్క అనుగ్రహాన్ని పొందుకొని స్వామివారి అనుగ్రహంతో శుభమైనటువంటి యోగాలు పొందాలని, ఆర్థిక ఆయుష్య ఆరోగ్య ఐశ్వర్యాలు పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. తప్పకుండా ఇటు చేయడం వల్ల మనకి చాలా ప్రశాంతత, మనోరథ శాంతి కలుగుతుంది, అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. ఇందులో సందేహం లేదు. తప్పకుండా చేయండి. శుభమస్తు. నమస్కారం.